పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున చాలామంది వస్తున్నారు. చాలామంది నేతలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రజలైతే పర్టిక్యులర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం నుంచి నలుమూలల నుంచి కూడా ఆయనకి తుది విడుకులు పడేందుకు ఆయన సొంత గ్రామం నల్లబెల్లికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ది సూర్యారెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మనం కూడా ప్రార్థిద్దాం. అశ్రు నయనాల నడుమ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ కీలక నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. జూలై 31 తేదీ తెల్లవారుజామున 12:51 సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంతిమయాత్రలో భాగంగా హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. తర్వాత ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం పార్థివదాన్ని కొంతసేపు అక్కడ ఉంచుతారు. అక్కడి నుంచి ఆయన స్వగ్రామమైనటువంటి వరంగల్ జిల్లా నల్లబెల్లికి అంతిమయాత్రగా తరలిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన పుట్టిన నల్లబెల్లి గ్రామంలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతారు. పూర్తి ప్రభుత్వ రాజకీయ గౌరవాలతో కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు కొనసాగబోతున్నాయి. అంత్యక్రియల్లో కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పార్టీలకు అతీతంగా చాలామంది నేతలు పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను, పెద్ది సూర్యారెడ్డి పాత్రను గుర్తు చేసుకుంటూ నల్లబెల్లి వరకు భారీ అంతిమయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. వేలాది సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమాన్ని ఆయన్ని విడదీయలేని ఉద్యమానికి ఆయనకి విడదీయలేని బంధంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆయన ఫైట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తాన్ని కూడా ఏకం చేసిన వ్యక్తుల్లో ఖచ్చితంగా ఆయన కూడా ముందు ఉంటారు. ఎందుకంటే ఆహ్, కేసీఆర్‌తో అసోసియేషన్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీతో అసోసియేషన్ కావచ్చు, అవన్నీ కూడా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఎప్పటికి కూడా పార్టీ లైను దాటిన వ్యక్తిలాగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. అయితే అనూహ్యంగా ఆయన ఆ విధంగా మరణం చెందటం మాత్రం తెలంగాణ వాదులెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా కేసీఆర్ కావచ్చు, లేదంటే కేసీఆర్ కుటుంబం కావచ్చు, లేదంటేనేమో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని బలంగా వెలిగించి చాటిన వ్యక్తులు ఎవరైనా సరే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే ఆయన చనిపోవడం చాలా బాధాకరమని, తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకున్న సందర్భంలో మరింత ముందుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ ఆశిస్తున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని బలంగా నమ్ముతున్న సందర్భంలో ఇలాంటి ప్రత్యేక తెలంగాణవాది, తెలంగాణ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరమైన విషయమని అభిప్రాయపడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీ కోసం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, పెద్ద ఎత్తున పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాడారు. ఆయన నిజానికి వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలు, ఉద్యమ ప్రయోజనాల కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఆయన లేట్ మ్యారేజ్ కూడా ఆల్మోస్ట్ 40 అబోవ్ దాటిన తర్వాత ఆయన మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే తెలంగాణ ఉద్యమకారుడిగా ఏ విధంగా పనిచేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఆయన అంతిమయాత్రలో ఇంత పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున వేలాది మంది పాల్గొంటున్నారు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యని ఓదార్చిన ఎవరి వల్ల కావడం లేదు. ఎందుకంటే మ్యారేజ్ 10 సంవత్సరాల్లోనే 15 సంవత్సరాల లోపులోనే భర్తను కోల్పోవడం అనేది కూడా ఎవ్వరు కూడా భరించలేనిది. ఏ మహిళ కూడా భరించలేని సందర్భం. అటువంటి క్రిటికల్ సిట్యుయేషన్‌ని ఆమె ఫేస్ చేస్తున్నారు. అలానే 10 ఏళ్ల కూతురు కూడా ఆయనకుంది. ఆ అమ్మాయి తండ్రి చనిపోయాడనే ఆ బాధని అంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఎలా భరిస్తుందనేది కూడా అంతుపట్టని విధంగా కనిపిస్తుంది. అంటే అంత బాధాతృప్త హృదయాలతో ఆయనకి అంతిమ వేడుకలు పలుకుతూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పెయిన్‌లో ఉంటారు. దాని నుంచి బయటికి రావడం చాలా కష్టతరం. కానీ ఆయన చేసిన సేవలు కావచ్చు, ఇప్పటివరకు తెలంగాణ కోసం లేదంటే టీఆర్ఎస్ పార్టీ కోసం చేసిన సేవలు కావచ్చు, అవి మాత్రం ఎప్పటికి కూడా చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన సేవలను స్మరించుకుంటూ ఆయనకు తుది విడుకులు పలుకుతున్నారు. ఆయన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొంటూ ఉన్నారు. కానీ మనం స్క్రీన్ మీద కూడా మనం చూస్తున్నాం. అంత స్థాయిలో ఆయన చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా క్రియేట్ చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కోసం కావచ్చు. సో అలాంటి వ్యక్తి అనూహ్యంగా గుండెపోటుకు గురవటం, 10 రోజులు చికిత్స తర్వాత 10 రోజులు కాదు, ఒక వారం రోజులు చికిత్స లోపులోనే ఆయన ఆ విధంగా తనువు చాలించటం. అంటే మృత్యువును జయించాడు అనుకున్నారు అందరూ కూడా. ఖచ్చితంగా ఇబ్బంది లేదు. ఇంకా మళ్ళా తిరిగి వస్తారు. తిరిగి ఆయన ప్రజా జీవితంలో మళ్ళీ కూడా యాక్టివ్ అవుతారు అని అందరూ అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా పరిస్థితి విషమించి ఆయన చనిపోవటం, అది ఎవరు కూడా
జీర్ణించుకోలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానే ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న సందర్భం. ఎందుకంటే ఆయన చాలా మృదు స్వభావి, పెద్దగా అగ్రెసివ్‌గా ఉండరు. ఎప్పుడు కూడా ఏదో ఉద్యమ సమయంలో మినహాయించి ఎప్పుడు కూడా ఆయన ఇతరులతో చాలా ఇబ్బందికరంగా మాట్లాడింది కావచ్చు, లేదంటే అటువంటి సందర్భాలు ఎటు కూడా లేదు. చాలా సౌమ్యుడిగా అంటే ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా పలకరిస్తాడో అట్ ది సేమ్ టైమ్ ఒక రాజకీయ నేతనో లేదంటే కేసీఆర్ లాంటి ఓ పెద్ద వ్యక్తినో అందరిని కూడా అదే విధంగా అదే తేడా లేకుండా ఆయన చూస్తారని ఆయనకొక నానుడి, ఒక బలమైనటువంటి ఒపీనియన్ కూడా ఆయన మీద ఉంది. అంతేకాదు ఒక అంటే మన మన ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు, ఆయన ఎంత మామూలుగా జస్ట్ జస్ట్ లైక్ ఒక నైబర్ గనుక ఎలా ఉంటే ఎలా మాట్లాడతారో అలానే ఉంటాడు. ఎక్కువ హంగు ఆర్భాటాలు ఉండవు అని చెప్పి. ఈవెన్ దో పార్టీలో 2 దశాబ్దాలకు పైనగా పనిచేసినప్పటికి కూడా ఎలాంటి హంగు ఆర్భాటం ఉండదు. లేదంటే కార్లతో హడావుడి చేయటం, ఒక కాన్వేల ద్వారా వెళ్ళటం అటువంటిది ఏమి ఉండదు. చాలా సాదాసీదాగా ఉంటారనేది పెద్దిసూసన్ రెడ్డి గురించి అందరూ కూడా టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి నేత లేకపోవటం వాళ్ళకి నిజంగానే పెద్ద లోటుగానే భావించాలి. పర్టిక్యులర్‌గా ఫ్యామిలీకి చాలా పెద్ద లోటు. ఆయనకి తుది వీడ్కోలు పలికేందుకు రాజకీయాల పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున చాలామంది వస్తున్నారు. చాలామంది నేతలు పాల్గొంటున్నారు. ఇంకా ప్రజలైతే పర్టిక్యులర్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లాల మొత్తం నుంచి నలుమూలల నుంచి కూడా ఆయనకి తుది వీడ్కోలు పలికేందుకు ఆయన సొంత గ్రామం నల్లబెల్లికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దిసూసన్ రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని మనం కూడా ప్రార్థిద్దాం. అశ్రు నయనాల నడుమ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కీలక నేత పెద్దిసూసన్ రెడ్డి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. జూలై 31 తేదీ తెల్లవారుజామున 12:51 సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అంతిమయాత్రలో భాగంగా హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. తర్వాత ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం పార్థివదాన్ని కొంతసేపు అక్కడ ఉంచుతారు. అక్కడి నుంచి ఆయన స్వగ్రామమైనటువంటి వరంగల్ జిల్లా నల్లబెల్లికి అంతిమయాత్రగా తరలిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన పుట్టిన నల్లబెల్లి గ్రామంలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతారు. పూర్తి ప్రభుత్వ రాజకీయ గౌరవాలతో కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు కొనసాగబోతున్నాయి. అంత్యక్రియల్లో కేటీఆర్‌తో పాటు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పార్టీలకు అతీతంగా చాలామంది నేతలు పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రను, పెద్దిసూసన్ రెడ్డి పాత్రను గుర్తు చేసుకుంటూ నల్లబెల్లి వరకు భారీ అంతిమయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. వేలాది సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమానికి ఆయనకి విడదీయలేని బంధంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆయన ఫైట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తాన్ని కూడా ఏకం చేసిన వ్యక్తుల్లో ఖచ్చితంగా ఆయన కూడా ముందు ఉంటారు. ఎందుకంటే కేసీఆర్‌తో అసోసియేషన్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీతో అసోసియేషన్ కావచ్చు, అవన్నీ కూడా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఎప్పటికి కూడా పార్టీ లైను దాటిన వ్యక్తిలాగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇప్పటివరకు మనం చూస్తూ వచ్చాం. అయితే అనూహ్యంగా ఆయన ఆ విధంగా మరణం చెందటం మాత్రం తెలంగాణ వదలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా కేసీఆర్ కావచ్చు, లేదంటే కేసీఆర్ కుటుంబం కావచ్చు, లేదంటేనేమో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని బలంగా వెలిగితి చాటిన వ్యక్తులు ఎవరైనా సరే పెద్దిసూసన్ రెడ్డి మరణాన్ని భరించలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే ఆయన